నేనిక్కడి నుంచి వెళ్ళాలంటే నా చేతిలో ముందు డబ్బు పడాలి. లేకపోతే నీ గురించి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి నీ పరువు తీస్తాను. ఏం చేయమంటావు? అయ్యో, ఇప్పుడు నేను డబ్బు తీయడం కుదరదు. రేపు నీకు డబ్బు తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు బయలుదేరు. ఇక నీ మాయ మాటలు నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నాకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు నువ్వు చేసిన తప్పు అందరి ముందు బయట పెడితే కానీ నాకు తృప్తిగా ఉండదు. రా. చెయ్యగలవే. ఏంటి కోపంగా చూస్తే భయపడిపోతానా? నీ బెదిరింపులకి నేను భయపడను. ఈ రోజు నీ పరువు తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రావే. ఇప్పుడు నువ్వు అరవలేవే. నేనెవరో నువ్వు తెలుసుకోకుండా ఉండుంటే నీ ప్రాణాలైనా దక్కేవి. ఇప్పుడు నా గురించి తెలుసుకున్నావు కదూ, ఇక నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీకు భూమి మీద నూకెలు చెల్లయ్యే. అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు నందిని అమితమైన శక్తిని కలిగి ఉంటుంది. నేను చంపాల్సిన వీడిని చంపకుండా అనవసరంగా దాన్ని చంపి నా శక్తి అంతా వృధా చేసుకున్నాను. ఇంతకుముందు అమావాస్య రోజు తప్పించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు. చంపడానికి అవకాశం వచ్చి కూడా చెప్పలేకపోయానే. బంగ్లాలో జరగాల్సిన మొదటి బలి జరగకుండా పోయింది. తప్పు చేశాను. తప్పించుకున్నాడు. వీడి రోజు బతికిపోయాడు.
వచ్చిన అవకాశాన్ని చేయి దాచుకున్నాను. గంగా, ఏమైంది? ఏమైంది గంగా? అదేం లేదండి. ఆత్మ నా పీక పిసుకుతున్నట్టు నాకు పీడకలు వచ్చిందండి. అందుకే లేచి వచ్చేసాను. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు ఆత్మ గురించే తలుచుకుంటూ ఉన్నట్టున్నావు. నేనున్నాను కదా, నేనుండగా నీకేమీ కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. నేనున్నాను కదా, రా. ఈశ్వర్, ఎవరో అరిచినట్టు వినిపించిందే. దేవి అని అరిచింది. అవును, దేవియే అరిచింది. తనకి ఏమైందో చూడకుండా కేర్లెస్ గా ఇలా చిప్స్ తింటూ కూర్చున్నారేంటి? తన దగ్గరకు వెళ్ళడానికే భయంగా ఉందమ్మా. ఎందుకలా అంటున్నారు? నా పెళ్ళం పూర్తిగా జానకిగా మారిపోయింది. అయ్యో, ఏం కర్మరా బాబు ఇది. మంచినీళ్ళు తాగు. నేను ఈ పక్కన మెళుకుతూనే ఉంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఎవరు అరుచుంటారో? అమ్మా, దేవి అమ్మగారికి ఏమైందో తెలియడం లేదమ్మా. రండమ్మా వెళ్ళి చూద్దాం. చూడొచ్చు కానీ ఏం చేస్తుందా అని భయంగా ఉంది. వీళ్ళ భయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇలాంటి సందర్భాల్లోనే నేను జానకినని ఫోకస్ చేసుకోవాలి. ఏదో మల్లెపూల వాసన వస్తుంది. అవును, మల్లెపూల వాసనే వస్తోంది.